తూర్పు నౌకాదళం సవర్ణోత్సవాల సందర్భంగా విశాఖ సాగర తీరానికి 2 కానుకలు దక్కే అవకాశం ఉంది. నౌకాదళ ప్రదర్శనశాల, నౌకాదళ యుద్ధ విమానం TU-142M విశాఖ తీరంలో కొలువుదీరనున్నాయి. ఐఎన్ఎస్ విరాట్ సాగర తీరానికి తీసుకొచ్చే అంశం ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్నప్పటికీ యుద్ధ విమానం, ప్రదర్శనశాల ఉక్కు నగరానికి పర్యాటక ఆకర్షణలు కానున్నాయి. సువిశాల సాగర తీరం, సహజ నౌకాశ్రయంతో విశాఖ నగరం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. తూర్పు నౌకాదళానికి ప్రధాన కేంద్రమైన విశాఖలో యుద్ధనౌకలు, జలాంతర్గాములు విడిది చేసే స్టేషన్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ డేగా యుద్ధ విమానాల విడిది, శిక్షణ కేంద్రంగా ఉంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న విశాఖలో ఈ ఏడాది తూర్పు నౌకాదళం స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నౌకాదళ మ్యూజియం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరు 4న జరిగే నౌకాదళ దినోత్సవం నాటికి ప్రదర్శనశాల రూపకల్పన పూర్తి చేసి ప్రారంభించాలని నౌకాదళం సంకల్పించింది. యువతలో ఈ దేశ రక్షణ గురించి జాయిన్ అవ్వాలి, నేను అందులో ఉండాలి, నా లైఫ్ని అలాగ ట్యూన్ చేసుకోవాలనేటువంటి డిసిప్లైన్ లైఫ్ని ట్యూన్ చేసుకోవాలనేటువంటి భావం కూడా వస్తుంది. కాకుండా పర్యాటక రకంగా చెప్పడంలో ఏమంటే విశాలమైనటువంటి తీరంలో ఇటువంటి పర్యాటక రకంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఉంటుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నేవల్ మ్యూజియం పెట్టడం వల్ల మనకు ఒక గర్వం కూడా ఉంటుంది. 29 ఏళ్లు నౌకాదళంలో సేవలందించిన అతిపెద్ద యుద్ధ విమానం TU-142M గత వారం నౌకాదళం నుంచి ఉపసంహరించారు. ఈ విమానాన్ని విశాఖలో ఒక పర్యాటక ఆకర్షణగా ఉంచాలని నిర్ణయించారు. తమిళనాడు అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలి నుంచి నేరుగా ఈ యుద్ధ విమానం విశాఖకు తీసుకురానున్నారు. ప్రస్తుతం రామకృష్ణ బీచ్లో కొలువుదీరిన కురుసుల జలంతర్గామి తరహాలోనే ఈ విమానంలోకి సందర్శకులను అనుమతించే విధంగా సాగర తీరంలోనే ఉంచనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారి దగ్గర పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్తో పాటు కొంతవరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా అడిగి ఉన్నాము. మన ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఈ రివ్యూ జరుగుతూ ఉంది కాబట్టి త్వరలోనే ఒక నిర్ణయం వస్తుంది. TU-142 గతంలో కూడా మాట్లాడాము. మెరిటైమ్ నేవల్ ఏరోప్లేన్ ఏముందో ఏపీకి వచ్చినట్టు ఆర్డర్ రావడం, తర్వాత అక్కడ నుంచి ఐఎన్ఎస్ రాజాలి నుంచి మళ్ళీ విశాఖపట్నం తీసుకురావడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. సో విరాట్ ముందు తర్వాత స్టార్ట్ చేసినా కూడా ఇది మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంది. దీని మీద మేము అన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పటికే కురుసుల జలంతర్గామి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నావికా మ్యూజియం కూడా ఈ ఏడాది డిసెంబరు నాటికి ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి మరింతగా పెరగనుంది.